434వ నామము చందనద్రవ దిగ్ధాంగి. ఓం చందనద్రవ దిగ్ధాంగ్యై నమః. చందనం అంటే మనము గంధము పరిమళంతో కూడుకున్నది, చల్లదనాన్ని ఇచ్చేది అనేది చందనము అంటాము. ఈ చందనం అనేది డబ్బాలో ఉన్న పొడి తీసుకొచ్చి కలిపి చేయటం కాదు, దాన్ని రాతి మీద అరగదీయాలి. ఆ రాతి మీద ఆ చెక్క అరగదీస్తే వచ్చినటువంటి ఆ ద్రవంలో అది చక్కగా పరిమళాల్ని, చల్లదనాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అటువంటి ద్రవాన్ని పూయబడిన శరీరము కలిగిన తల్లి అని అర్థం వస్తుంది. అట్లా అది పరిమళ భరితము, చల్లనైనటువంటిది. అటువంటి దిగ్ధ అంటే పూయబడిన శరీరము గల తల్లి. మళ్ళీ దాంట్లో కస్తూరి, మళ్ళీ పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, ఇలా ఇవన్నీ కలిపి అష్టగంధములని అవన్నీ కలిపి చక్కగా బాగా అరగదీసి అవన్నీ కలిపితే చల్లగా ఆర్ద్రంగా ఆనందంగా ఉంటుంది. ఆ గంధాన్ని అమ్మ బొగ్గలకి పూశారు. పైనుంచి కింద వరకు ఆ స్రవిస్తున్నటువంటి ఆ చైతన్య స్వరూపమే అమ్మ. అమృత చైతన్య విగ్రహ, అమృత చైతన్య విగ్రహ. ఆ విగ్రహమే అమృతముతో కూడుకున్నది, చైతన్యముతో కూడుకున్న విగ్రహము. అమ్మ బొగ్గలకే కాదు, శరీరం అంతా కూడా ఆ గంధాన్ని ప్రేమగా భక్తిగా మనసారా అలా పూస్తే అమ్మ ఆహ్లాదంగా ఆర్ద్రంగా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనమే మన మీద చూపిస్తుంది. అలా ఆ చల్లదనం అంతటా వ్యాపిస్తుంది. ఆ చల్లదనమే జగత్తంతా, అంటే అమ్మ కరుణ, ఆ చల్లదనము అలా వ్యాపిస్తుంది. వాత్సల్యము, కరుణ, దయ, వాత్సల్యము, శక్తి, ప్రతాపము, ఈ దివ్య గుణాలన్నీ కూడా అమ్మలో విలసిల్లుతూ ఉంటాయి. ఆ మూర్తి, ఆ చందనం పూసినటువంటి ఆ మూర్తిలో ఈ దివ్య గుణాలన్నీ కూడా ఉంటాయి. అవన్నీ వెదజల్లుతూ ఉంటుంది అమ్మ. ఆ అమ్మ కరుణ, దయ, వాత్సల్యం మనందరి మీద కూడా చూపిస్తూ ఉంటుంది. అటువంటి చల్లని గంధము దిగ్ధాంగి అంటే పూయబడిన తల్లి. ఆ చల్లని గంధము, ఇవన్నీ అష్టగంధములు అన్నారు కదా. అరగదీస్తే వచ్చేది చల్లని స్వచ్ఛమైన గంధము. మరి మనం కూడా అరగదీయటం అంటే సాధన చేయటం. సాధన చేస్తే వచ్చేది ఆనంద స్వరూపము, చల్లని మనసు, ప్రశాంతమైన మనసు. అలా ఆ అరగదీసి సాధన 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 చేస్తే ఈ విషయాలన్నీ వెనక్కి వెళ్తాయి. ఆత్మావలోకనం ముందుకు వస్తుంది, అంతర్ముఖం వస్తుంది. బాహ్యముఖం తగ్గుతుంది, అంతర్ముఖం వస్తుంది. అంతర్ముఖము అంటే ఒకటే గుర్తుంచుకోండి. బాహ్యముఖం అంటే వీటన్నిటినీ మనం చూస్తుండటమే బాహ్య చూపు. మరి ఈ బాహ్య చూపు మారి దృష్టి మరలాలి అంటే సృష్టి మారదు, దృష్టి మారాలి అంటారు. అంటే అంతర్ముఖం అవ్వాలి. వీటన్నిటిని చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే అంతర్ముఖం అవుతుందా? మరి కళ్ళు మూసుకుంటే జరుగుతుందా? కళ్ళు మూసుకోవడమే అంతర్ముఖమా అనే ప్రశ్న వస్తుంది. కాదు. అంతర్ముఖం అంటే వీటి కంటికి కనపడేటువంటి వాటన్నిటినీ చూడటం బాహ్య దృష్టి అయితే, వాటిలో ఉన్నటువంటి చైతన్యాన్ని చూడటమే అంతర్ముఖము. వాటిలో ఉన్నటువంటి లోపల ఉన్న చైతన్యాన్ని, అమ్మ యొక్క ఆ ఉనికిని, అమ్మ ఉంటేనే అక్కడ వాటి ఉనికి ఉంది. అలా అమ్మ యొక్క చైతన్యాన్ని మనము ప్రతి వస్తువులో ఉన్న కళ కానీ, అలా ఉనికి కానీ, వాటిలో ఉన్నటువంటి అందము కానీ
లేకపోతే శక్తి కానీ, ఆ రూపము కానీ, నామము కానీ అన్నీ కూడా అమ్మ స్వరూపములే. అలా ప్రతి దానిలోనూ అమ్మని సమ్మేళనం చేసుకుని, అమ్మ ఆ పరబ్రహ్మ, ఆ ఆత్మ అనండి, పరమాత్మ అనండి, ఆ పరమాత్మానుసంధానము చేసుకుని ప్రతి విషయంలోనూ, ప్రతి నామరూపంలోనూ ఆ పరమాత్మని, ఆ అమ్మని చూడగలిగితే అదే అంతర్ముఖం. కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు అంతర్ముఖం అంటే. గట్టిగా గుర్తుంచుకోండి, అంతర్ముఖం అంటే లోపల ఉన్నదాన్ని చూడటమే అంతర్ముఖం. చక్కగా బాహ్యముఖం అంటే, బాహ్య దృష్టి అంటే పైనున్న ఆకారాన్ని చూడటం. అంతర్దృష్టి అంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని గ్రహించడమే అంతర్దృష్టి, అంతర్ముఖము అనేది గట్టిగా గుర్తుంచుకుంటే అనుక్షణం అంతర్ముఖంగా పరమాత్మని దర్శిస్తూ ఉండొచ్చు. అలాగే మరి ప్రహ్లాదుడు అలాగే కదా, అన్నిటి యందు పరమాత్మనే చూశాడు. అటువంటి స్థితికి రావాలి అంటే మనము ఎంతో సాధన చెయ్యాలి. సాధనే ఈ అరగదీయటమే సాధన. ఆ అరగదీస్తే తీగ తీగ ఆ చల్లదనము, ఆ ఆనందము, ఆ సౌరభము, పరమాత్మ యొక్క ఆ స్థితి మనకి అవగతం అవుతుంది, అనుభవం అవుతుంది. అలా ఈ చల్లని గంధము అంటే చల్లని ప్రశాంతమైనటువంటి మనస్సు. సుగంధ పరిమళం అంటే మంచి గుణాలు. మరి అది శక్తి అంటే ఆనందము, శక్తి, సుగంధము, సంతోషము, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క లక్షణాలే. ఆ లక్షణాలని మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి ముక్తి తథ్యం. అలా అటువంటి చందన ద్రవ దిగ్ధాంగి అయినటువంటి చల్లని తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే